ఈ చాక్లెట్స్ ఏంటని అనుకుంటున్నారా? ఇవి హోమ్మేడ్ చాక్లెట్సే. మీకు తెలుసు కదా మన ఛానల్లో హోమ్మేడ్ చాక్లెట్స్ అనేవి ఉంటాయని. ఇక్కడ వీటిని ఎలా తయారు చేశాననేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారనమాట. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ మనము స్టార్ట్ చేద్దాము. ఇక్కడ నేను వైట్ కాంపౌండ్ తీసుకున్నాను, ప్లస్ డార్క్ కాంపౌండ్ తీసుకున్నాను అనమాట. మీరు ఒకసారి గమనించండి, ఒక్కొక్క కాంపౌండ్ వచ్చేసి 400 గ్రామ్స్ ఉంది. నేనంతా యూజ్ చేయట్లేదు, ఓన్లీ డార్క్ కాంపౌండ్ని నేను 100 గ్రామ్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది సమ్మరే కాబట్టి నాకు ఈజీగా తెగిపోయింది. అదే వింటర్ సీజను, రెయిన్ సీజన్లో అయితే కాంపౌండ్ అనేది చాలా గట్టిగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను డబల్ బాయిలింగ్ మెథడ్లోనే చాక్లెట్ని మెల్ట్ చేసుకున్నాను. డబల్ బాయిలింగ్ మెథడ్లో ఎలా చేశానని చెప్పేసి నా వీడియోలో ఉంటాయండి, ఒకసారి చెక్ చేయండి. ఇదేంటి అనుకుంటున్నారా? ఇది వచ్చేసి రైస్ క్రిస్పస్ అంటారండి. వీటిని చాక్లెట్స్లో వేసుకుంటే మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ డార్క్ కాంపౌండ్ ప్లస్ ఈ రైస్ క్రిస్పస్, ఈ కాంబినేషన్ అయితే అసలు ఫేవరెట్ అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. టేస్ట్ ఎలా ఉంటుందంటే, మీరు వేఫర్ చాక్లెట్స్ తింటారు కదా, సేమ్ అలాగే ఉంటుంది. ఇంకా డార్క్ కాంపౌండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఈ మోల్డ్ తీసుకున్నాను అనమాట. ఇది కిట్ క్యాట్ బార్ మోల్డ్స్ అంటారు కదా, అంటే కిట్ క్యాట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, కానీ కొంచెం వెడల్పు ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ మోల్డ్ తీసేసుకొని నీట్గా మీరు టిష్యూ పేపర్తోని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చాక్లెట్ అనేది నేను ఇక్కడ మోల్డ్లో వేసుకుంటున్నాను అనమాట. ఇలా వేసుకున్న తర్వాత ట్యాప్ చేయాలి. ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే మనకి వెళ్ళిపోతాయి కాబట్టి ట్యాప్ చేసేస్తే మనకి సెట్ అయిపోతుంది. నాలాగే ఇలా చేయితో తీయకండి, కస్టమర్స్కి చేసేటప్పుడు టిష్యూ పేపర్ యూజ్ చేయండి. ఇక్కడ ఫ్రిడ్జ్లో 15 మినిట్స్ పెట్టిన తర్వాత మనకి ఈ చాక్లెట్స్ అనేది మంచిగా సెట్ అయిపోయినాయి అనమాట. చాలా నీట్గా సెట్ అయినాయి. సమ్మర్లో అయితే 15 మినిట్స్ వరకు మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి, అప్పుడైతేనే చాక్లెట్ సెట్ అవుతుంది. ఇంకా నార్మల్గా అయితే 10 మినిట్స్ 12 మినిట్స్ ఇంకా అలా సెట్ అవుతుంది అనమాట. అంటే వింటర్ కానీ రెయినీ సీజన్లో. ఇక్కడ చాక్లెట్ని ట్యాప్ చేస్తే రాకపోతే నేను ఇలా కొద్దిగా లైట్గా ప్రెస్ చేస్తున్నాను అనమాట. చూసారా చాక్లెట్ మోల్డ్ ఎంత నీట్గా అన్మోల్డ్ అయిందో చాక్లెట్స్ అన్నీ. ఇంకా నెక్స్ట్ మన వీడియోస్ అన్నీ చాక్లెట్స్ గురించే వస్తాయండి, మీరు ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు ఈ చాక్లెట్ని ఇక్కడ ఫాయిల్ పేపర్స్ ఉంటాయి కదా, వాటితో చేసేసాను. అలా ఆల్రెడీ దీనికి పాత వీడియోలో ఒకసారి చెక్ చేయండి. ఇంకా వ్రాపింగ్ అయితే చూపించలేదు మీకైతే. ఈ చాక్లెట్స్ చూసారా చాలా బాగున్నాయి అన్నమాట. నేను ఆ రెండు ఈ పెద్దగా ఉంది కదా కొంచెం బార్ లాగా, దాన్ని అలా కట్ చేసి ఇలా 2 చాక్లెట్స్ లాగా చేశాను అనమాట. నేను తక్కువ క్వాంటిటీ, అంటే ఓన్లీ 100 గ్రామ్సే నేను తీసుకొని చేశాను కాబట్టి నాకు ఒక 6 చాక్లెట్స్ అనేవి వచ్చాయన్నమాట. మీరు ఎక్కువ క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చు. వీడియోని లైక్ చేయండి. ఎలా అనిపించింది?